అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? రాకేష్ ట్రైన్‌లో బెడ్ సీటుపై పడుకొని ఉన్నాడు. సడెన్‌గా అతను కళ్ళు తెరిచి చూసేసరికి అదిరిపడ్డాడు. ఎదురుగా కూర్చొని ఉంది తన మాజీ భార్య. 5 సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నారు వారిద్దరూ. 5 సంవత్సరాల తర్వాత తనని రాకేష్ ఇప్పుడే చూడటం ఫస్ట్ టైం. తను చాలా బలహీనంగా ఉంది. నార్మల్ శారీ కట్టుకుంది. మెడలో మంగళసూత్రం, కాళ్ళకి మెట్టలు లేవు. ఆమె ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదా? తను కూడా నాలాగే పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయిందా? అని రాకేష్ ఆలోచనలో పడ్డాడు. ఇంతలో శ్రావ్య తనని చూడటం గమనించాడు. ఎంత విడాకులు తీసుకున్నా ఒకప్పుడు పరిచయస్తులమే కదా! ఆ పరిచయంతోనే తనని పలకరించాడు. శ్రావ్య, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను అని అంటూ కిటికీలో నుంచి అవతలి వైపుకు చూస్తూ కూర్చుంది శ్రావ్య. ఎక్కడికి వెళ్తున్నావు? అడిగాడు రాకేష్. అమ్మ అన్నయ్య దగ్గర ఉంది. తనకి ఆరోగ్యం బాగోలేదు. అందుకే చూడడానికి వెళ్తున్నాను అన్నది శ్రావ్య. రాకేష్ కొంచెం సంతోషంగా శ్రావ్యని చూస్తూ మొహమాట పడుతూ అడిగాడు. శ్రావ్య, నేను నిన్ను ఒక మాట అడగవచ్చా అని. ఆమె కళ్ళతోనే ఏంటి అన్నట్లుగా ప్రశ్నించింది. శ్రావ్య, నువ్వు నాకు విడాకులిచ్చాక మరో పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఆ ప్రశ్నకు శ్రావ్య ఏం సమాధానం చెప్పలేదు. కానీ రాకేష్ మళ్ళీ అదే ప్రశ్న అడగడంతో అప్పుడు శ్రావ్య అడిగింది. నువ్వు చేసుకున్నావా అని. శ్రావ్య అడగడంతో లేదు అన్నట్లుగా రాకేష్ తల ఊపాడు. దాంతో ఆ ఇద్దరు చాలాసేపు వరకు మౌనంగా ఉండిపోయారు. వారిద్దరి నిశ్శబ్దాన్ని పోగొట్టాలి అన్నట్లుగా అప్పుడే కుల్ఫీ అమ్మే అతడు వచ్చాడు. అది చూసి రాకేష్ శ్రావ్యని కుల్ఫీ తింటావా అని అడిగాడు. ఆమె వద్దన్నట్లు తల ఊపింది. తీసుకొస్తాను, నీతో పాటు నేను కూడా తింటాను. అయినా నీకు చాలా ఇష్టం కుల్ఫీ నాకు తెలుసు అని రాకేష్ అనగానే తను చిన్నగా నవ్వింది. కానీ ఆ చిన్న చిరునవ్వులోని తనకు వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటుంది. ఆ విషయాన్ని రాకేష్ గమనించాడు. 5 సంవత్సరాలు ఆమెతో ఉన్నాడు. ఆమెకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు కళ్ళల నుండి వచ్చే నీళ్లను ఆపుకుంటూ అలా చిన్నగా నవ్వుతుంది అనే విషయం రాకేష్‌కి తెలుసు. రాకేష్ కిటికీలో నుంచి బయటకు చూశాడు. అప్పుడు శ్రావ్య తన కంట్లో ఉన్న నీటిని చీర కొంగుతో తొందరగా తుడిచివేసుకుంది. కుల్ఫీ తింటాను, కానీ ఒక కండిషన్‌పై తింటాను అన్నది శ్రావ్య. ఏంటి ఆ కండిషన్? డబ్బులు నేనే కడతాను అంది. అలా శ్రావ్య 2 కుల్ఫీలు తీసుకొని ఒకటి రాకేష్‌ని, ఇంకొకటి తను తీసుకుంది. ఇప్పుడు నేను డబ్బులు సంపాదిస్తున్నాను. నేనొక ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాను. నాకు నెలకు 10,000 రూపాయలు వస్తుంది అంది శ్రావ్య. మనం విడాకులు తీసుకున్నప్పుడు నువ్వు నన్ను భరణంగా ఏమీ అడగలేదు. అయినా నేను నీకు 30,00,000 ఇస్తాను అన్నాను. కానీ నువ్వు వద్దన్నావు. అలా అప్పుడు ఆ డబ్బులు తీసుకొని ఉండుంటే నువ్వు ఈరోజు ఏదో ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేయవలసిన అవసరం లేకుండా నువ్వే ఒక చిన్న స్కూల్‌ని పెట్టుకునేదానివి కదా! అన్నాడు రాకేష్. అప్పుడు ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ నిన్నే వద్దనుకున్నాను. నువ్వు ఇచ్చే డబ్బులతో నేను నా జీవితాన్ని కొనసాగిస్తే అప్పుడు నేను నా అంతరాత్మని ఏమని సమాధానం చెప్పుకోగలను? వద్దన్న మనిషి యొక్క డబ్బులతోనే నేనిప్పుడు నా జీవితాన్ని గడుపుతున్నాను అని నా మనసు నన్ను వేధిస్తుంది. అప్పుడు రాకేష్ అన్నాడు. నువ్వు చాలా మంచిదానివి, కపటం లేని మనిషి. కానీ నాకు ఈ విషయం నీతో డైవర్స్ అవ్వగానే తెలుసుకున్నాను. నువ్వు నమ్మవు నన్నిప్పుడు. నేను తాగటం మానేశాను. చాలా మారిపోయాను. కోపం తెచ్చుకోవడం లేదు. ఎవరిని చిన్నచూపు చూడటం లేదు. నాకున్న అవలక్షణాలన్నింటినీ తొలగించుకున్నాను. శ్రావ్య అప్పుడు విచారంగా అంది. ఇప్పుడు ఏం లాభం? నువ్వు అవన్నీ మానేసినా, ఒకప్పుడు నేను నీకు ఎంతో చెప్పి చూశాను. ఇవన్నీ మానుకోమని. కానీ నువ్వు నా మాట వినలేదు. నీ ప్రవర్తన వలన ఎప్పుడు నేను బాధగా, టెన్షన్‌తో ఉండేదాన్ని. ఆ కారణం వల్లనే 2 సార్లు అబార్షన్ జరిగింది. అలా జరగకుండా ఉంటే ఇప్పుడు నేను 2 పిల్లల తల్లిని అయ్యేదాన్ని. పిల్లల మాట వినగానే రాకేష్‌కి కూడా చాలా బాధనిపించింది. కళ్ళలో నుండి నీళ్లు తిరిగాయి. కానీ వాటిని బయటికి రానివ్వట్లేదు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు. నేను ఎంత చెడ్డవాడినో అని. బంధాల పట్ల ఏ బాధ్యతలు నేను సరిగ్గా నిరోధించలేదు. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను. అందరూ దూరమై ఏకాకిలా ఒంటరి వాడిని అయిపోయాను. ఇప్పుడు అమ్మ కూడా లేదు అని చెప్తూ ఈసారి కళ్ళల నుండి వస్తున్న నీటిని ఆపుకోలేకపోయాడు రాకేష్. ఆ మాటలు విన్న శ్రావ్య కంగారుగా అడిగింది. నేను వచ్చేటప్పుడు అమ్మ చాలా ఆరోగ్యంగా ఉండేది. అలాంటిది ఏం జరిగింది అమ్మకి అని అడిగింది. అమ్మ రోజు నిన్ను గుర్తుకు చేసుకునేది. నాతో రోజు చెప్తూ ఉండేది. వెళ్ళి కోడల్ని తీసుకుని రా ఇంటికి అని. కానీ నేను ఆమెకు ఎలా చెప్పగలను విడాకులైన సంగతి? తర్వాత కోడలు అత్తగారింటికి రావడం జరగదు అని తెలుసుకుంది. అమ్మ నా మీద బెంగతో నా కొడుకు జీవితం ఇలా అయిపోయింది అని తట్టుకోలేక మరణించింది. రాకేష్ శ్రావ్యతో చెప్తున్నాడు. తర్వాత వాళ్ళిద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఇంతలోనే వాళ్ళు దిగే స్టేషన్ రాబోతుంది. రాకేష్ అడిగాడు. శ్రావ్య, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తున్నావు అని. ఈరోజు ఇప్పుడే అమ్మ దగ్గరికే ఉంటాను.
రేపు ఉదయం రిటర్న్ అవుతాను అంది. ఎన్ని గంటలకు? ఏ ట్రైన్‌కి అని అడిగాడు రాకేష్. మేము చాలా బీదవాళ్ళము. రిజర్వేషన్ చేయించుకోవడానికి మా దగ్గర అంత స్తోమత లేదు. అందుకే ఉదయమే ఇక్కడికి వస్తాను. ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్ ఎక్కి వెళ్తాను అని అంటుంది. ఆమెను అనుసరించాడు రాకేష్. ఒకవేళ నేను రిజర్వేషన్ 2 టికెట్లు తీసుకుంటాను. కానీ నాకు తెలుసు నువ్వు నాతో పాటు ట్రావెల్ చేయడం ఇష్టపడవు. కానీ నాకు నీతో పాటు ట్రావెల్ చేయడం చాలా ఇష్టం. కాబట్టి చెప్పు. ఏ టైంకి నువ్వు రేపు ఇక్కడికి వస్తావు? తను ఆటో ఎక్కుతూ చెప్పింది 9 గంటలకు వస్తాను అని. ఆటో వెళ్ళిపోయింది. రాకేష్ ఆటో వైపు చూస్తూ ఉండిపోయాడు. రాకేష్‌కి అక్కడే 2 రోజుల పని ఉంది. కానీ శ్రావ్యతో పాటు ఉండటం కోసం ఆయన ఆ 2 రోజుల ప్రోగ్రామ్‌ని క్యాన్సెల్ చేసుకొని ఉదయం ట్రైన్‌కి తిరిగి బయలుదేరాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అతను 2 రోజుల పనిని తొందరగా ఒక రోజులోనే పూర్తి చేసేశాడు. ఉదయమే 8 గంటల వరకు స్టేషన్‌కి వచ్చి శ్రావ్య కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ శ్రావ్య 10 గంటలకు స్టేషన్‌కి వచ్చింది. రాకేష్‌ని చూసి అడిగింది. "మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళిపోయారేమో అనుకున్నా. నా కోసం ఎదురు చూసి వెళ్ళిపోయారేమో అనుకున్నా." శ్రావ్య చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అమ్మకి ఆరోగ్యం బాగుంది అని శ్రావ్య చెప్పింది. "నేను నీకు కూడా టికెట్ తీసుకున్నాను. ఇప్పుడు రూ. 50 టికెట్ కోసం ఎందుకు తీసుకున్నావు? అదంతా ఏమీ అనకు" అన్నాడు రాకేష్. శ్రావ్య చిరునవ్వు నవ్వింది. "సరే, ఇప్పుడు ట్రైన్ రావడానికి ఇంకా అరగంట టైం ఉంది కదా! అప్పటి వరకు వెళ్లి కుల్ఫీ తినేసి వద్దాం. డబ్బులు నేనే ఇస్తాను. అప్పుడు లెక్క సరిగ్గా సరిపోతుంది" అన్నది శ్రావ్య నవ్వుతూ. ఆమె అలా నవ్వుతూ ఉన్నప్పుడు ఆమె మొహాన్ని చూస్తూ ఉండిపోయాడు రాకేష్. ఇద్దరు కుల్ఫీ తిన్నారు. ఇంతలోనే ట్రైన్ వచ్చింది. వారి కొత్త ప్రయాణం సరికొత్తగా ప్రారంభమైంది. అప్పుడే రాకేష్ ఏదో చెప్పాలి అని, కానీ ఎలా చెప్పాలి అని నిలబడుతూ భయపడుతూ ఉన్నాడు. ఒకవేళ చెప్తే తాను కాదంటుందేమో అని రాకేష్ గమనించాడు. శ్రావ్య తన అన్న వాళ్ళ ఇంటి నుండి కొత్త సారీ కట్టుకుని వచ్చిందని ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. కిటికీలో నుంచి చూస్తున్న ఆమెకు గాలి వేగంగా వచ్చి తన జుట్టు ముఖంపై అలా తగులుతూ ఉంటే ఆమె ఇంకా చాలా అందంగా కనిపించింది. అప్పుడు శ్రావ్య రాకేష్ అనుకున్నాడు. ఒకప్పుడు ఈమె నా జీవిత భాగస్వామిగా ఉండేది. నా జీవితంలో ఒక అద్భుతంలా ఉండేది. కానీ నేను ఆమెను సరిగ్గా చూసుకోలేకపోయాను అని బాధ తప్ప ఉదయంతో ఆలోచిస్తూ ఉన్న రాకేష్‌ను ఏమైంది అలా మౌనంగా ఉండిపోయారు? ఇప్పుడు మనం భార్యాభర్తలం కాకుండా కనీసం ఫ్రెండ్స్ లాగా అయినా మాట్లాడుకోవచ్చు కదా! ఎందుకలా సైలెంట్‌గా ఉన్నారు అని రాకేష్ యొక్క మనస్థితిని తెలియని శ్రావ్య అడిగింది. "నాకు నీతో ఫ్రెండ్‌షిప్ వద్దు" అన్నాడు రాకేష్. అది విని ఒక్కసారిగా షాక్ అయింది శ్రావ్య. "మరి ఎందుకు నాతో పాటు ప్రయాణం చేయాలనిపించింది మీకు?" అని అడిగింది. రాకేష్ చెప్పాడు. "నాకు నువ్వు కావాలి. జన్మల వరకు నువ్వే కావాలి." నాతో పాటు సంతోషాలు పంచుకోవడానికి, దుఃఖాలు పంచుకోవడానికి అలా చెప్తున్న రాకేష్‌ను చూస్తూ ఉండిపోయింది శ్రావ్య. "నేను తప్పు చేశాను. తప్పంతా నాదే. నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయాను. నువ్వు వెళ్ళిపోయాక అర్థమైంది నాకు నా తప్పులేంటో అని. వాటినన్నింటినీ నన్ను క్షమించు ప్లీజ్" అంటూ రోదించసాగాడు రాకేష్. శ్రావ్య సైలెంట్‌గా అలాగే చూస్తూ ఉండిపోయింది రాకేష్‌ని. తన 2 చేతులను పట్టుకొని ఇలా చెప్పాడు. "నన్ను క్షమించు ప్లీజ్. నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇంకెప్పుడు నీ దుఃఖానికి కారణం నేను కాను" అంటున్న రాకేష్‌ని చూసి శ్రావ్య అన్నది. "మీరు నన్ను కూడా క్షమించండి. తప్పులన్నీ నీవే కాకపోవచ్చును. నావి కొన్ని తప్పులుండవచ్చు. వాటినన్నింటినీ నన్ను మీరు క్షమించండి. నాకు తెలుసు ఇవాళ మీరు ఇలాంటిదేదో చేస్తారని, లేదా చెయ్యాలి అని బలంగా నేనే అనుకున్నానేమో. ఇక ఒంటరిగా జీవించడం ఇంతటితో సమాప్తం చేద్దాం. ఇద్దరూ ఒకరి తప్పులను ఒకరము తెలుసుకుందాం. మళ్ళీ వాటిని రిపీట్ చేయకుండా కలిసిమెలిసి జీవిద్దాం. మీరు కోరుకున్నట్టుగానే" అంటూ చిరునవ్వు నవ్వింది శ్రావ్య. "నాకు తెలుసు నీకు ఎప్పుడైనా బాగా దుఃఖం కలుగుతున్నప్పుడు నువ్వు దానిని ఈ చిరునవ్వుతో కప్పేస్తావు అని. ఆ కన్నీళ్లను ఆపకు శ్రావ్య. అలా కరిగిపోనివ్వు. మనసు తేలిక పడుతుంది." అది విని శ్రావ్య తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. తన దుఃఖాన్ని కన్నీటి రూపంలో, ఏడుపు రూపంలో బయటపెట్టింది శ్రావ్య. అలా ఏడుస్తున్న శ్రావ్యను పక్కన ఉన్న వాళ్ళందరూ అలాగే చూస్తూ ఉండిపోయారు. కానీ శ్రావ్య వారి ఎవరిని పట్టించుకోలేదు. రాకేష్‌ని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. కొద్దిసేపట్లోనే శ్రావ్య దిగవలసిన స్టేషన్ వచ్చేసింది. కానీ ఇప్పుడు శ్రావ్యకు ఆ స్టేషన్‌తో పని లేదు. తాను అక్కడ దిగదలుచుకోలేదు. ఇప్పుడు ఆమె జీవితం మళ్ళీ కొత్తగా ప్రారంభమైంది. ఇప్పుడు ఆమె గమ్యం అత్తగారిల్లు. ఎన్నో రోజులుగా తను అక్కడికి వెళ్ళాలనుకుంటున్న ఇల్లు. తను అలా రాకేష్ చేతులను పట్టుకొని ఏడుస్తూ చివరికి తన గమ్యాన్ని చేరుకుంది అని పసిపిల్లలా సంతోషపడింది శ్రావ్య. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.